రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన సందర్భంగా విజయోత్సవాలు చేపట్టనున్నారు. 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. R&B హోమ్ రోడ్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల మేర రోడ్లకు త్వరలో టెండర్లు పిలవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, సుదీర్ఘంగా కొనసాగినటువంటి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవ సభలు, అంటే 2 ఏళ్ల ప్రభుత్వ పాలనకు సంబంధించి చేసినటువంటి విజయోత్సవాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పుకుంటూ విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఏదైతే డిసైడ్ అయింది. బాగా దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటు కూడా హ్యూమ్ రోడ్స్ సంబంధించిన అంశంపై కూడా కాంట్రాక్ట్ సంబంధించిన టెండర్లు ఇక నుంచి ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీంతో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి 3 కళాశాలకు సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ లో ఆమోదించింది. దీంతో పాటు ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 4:30కు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం 8 గంటల వరకు కూడా కొనసాగింది. సో ఈ సమావేశంలో 42% బీసీలకు సంబంధించిన విషయంపై ప్రభుత్వం ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నప్పుడు తెలుస్తుంది. కాసేపట్లో డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ కలిసి కూడా ఏదైతే సెక్రటరియట్ లో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారో, అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో మొదటి నుంచి ఏం చెప్తుందో అదే స్టాండ్ మీద కట్టుబడి ఉండే విధంగా ప్రభుత్వ స్టాండ్ కనిపించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 42% చట్టం చేసిన తర్వాతనే, 42% కోసం పోరాటం చేసిన తర్వాతనే, ఆ అమలుకు వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని డిసైడ్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇందులో భాగంగా ఇప్పట్లో ఎన్నికలు లేనంటే అనేది చాలా క్లారిటీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి కాసేపట్లో ప్రెస్ మీట్ లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి 6 వారాలు. 6 వారాల తర్వాతనే ఇప్పుడు హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, ఆ తీర్పు తర్వాత ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా ఈ కేబినెట్ సమావేశంలో డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇక మిగతా అంశాలు కూడా ఏదైతే మెట్రోకి సంబంధించిన సెకండ్ ఫేజ్ సంబంధించిన అంశంపై కావచ్చు, అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన రీడిజైన్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు కూడా కేబినెట్ లో చర్చించడం కూడా జరిగింది. ఇక కీలక ప్రకటన మాత్రం బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంపై మాత్రం మరికొద్ది సేపట్లో మంత్రులు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అయితే కీలక ప్రకటన చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తున్నారు.